మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాళ్ళని దబాయించడము, వాళ్ళ దగ్గర సెటిల్ చేయడము, ఇట్లా కబ్జాలు దందాలు చేశారండి. ల్యాండ్ సెటిల్మెంట్ కానీ కాంట్రాక్ట్లు కానీ బిర్యానీలు నా డబ్బులతో చెప్పి వాళ్ళకి భోజనాలని నా ఆఫీస్లో పెట్టి వాళ్ళకి న్యాయం చేసి లక్షల కమిషన్ వచ్చేటప్పుడు బిర్యానీ 100-150 రూపాయలు కదా. ఎంతమంది గాడ్ ఫాదర్? అమరన్ అని ఎప్పుడు కానీ నేను గాడ్ ఫాదర్ అని వైసీపీలోకి వచ్చినాక పెద్ద ఆయన మటుకు గాడ్ ఫాదర్ అన్నమాట వాస్తవం. మీ పేరు మీద కూడా డాక్టరేట్ ఉండాలా అని చెప్పేసి మీరు కొనుక్కున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. ఈ రోజు మన అతిథి ఎవరంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఆయన ఓ సామాజిక కార్యకర్త. ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ కూడా వచ్చింది. అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లానే బలిజ సంఘం నాయకుల్లో 5 మంది చెప్తే 5 మందిలో ప్రముఖ స్థానంలో ఆయన ఒకరు ఉంటారు. ఆయన ఎవరో కాదు, పలంనేరు నియోజకవర్గానికి చెందిన ఆకుల గజేంద్ర గారు. ప్రస్తుతం అయితే ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గురించి మరిన్ని విశేషాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి గజేంద్ర గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు? ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో లేను. వైసీపీలో ఉన్నా, ఇంతకుముందు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నా. ఇప్పుడు నేను ప్రజెంట్ వైసీపీ కూడా రాజీనామా చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వైసీపీకి నాకు కానీ నా వర్గానికి కానీ ఎటువంటి సంబంధం లేదని ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పేసినాం. తొందరలో జనసేనలోకి చేరిపోతున్నాం. అంటే ఇప్పుడు మీరు రాజీనామా అయితే చేశారు, పార్టీ సభ్యత్వాన్ని కూడా చేశారా? వైసీపీ పార్టీకి ఆకుల గజేంద్ర వర్గానికి ఎటువంటి సంబంధం లేదు. పక్కా. అయినా కూడా ఇప్పుడు మీ అనుచరులంతా వైసీపీ పార్టీలోనే ఉన్నారు కదా. నేను చేరిన వెంటనే ఆయన వెనకాల వెంటనే అందరూ వస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇంకోటి స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి అమరన్నకు మంచి అనుచరుడుగా ఉన్నారు. తర్వాత పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చారు, పెద్దిరెడ్డి గారికి కూడా అనుచరుడుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ వెంట వస్తున్నాం అంటారు. అంటే మీ సామాజిక వర్గం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తారా మీరు? ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు మీ సామాజిక వర్గం కదా, ఇప్పుడు మీ సామాజిక వర్గం వెనకంటే నడచాలనుకుంటున్నారు. నేను అమరన్న పుంగనూరులో బై ఎలక్షన్లో ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పుంగనూరులోనే నాది పెద్ద బ్యాచ్. అప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ వచ్చి మనం రాజకీయాలు దిగల్లా చేయాలంటే నేను వద్దంటే కూడా నన్ను ప్రెజర్ చేశారు. సరే, అప్పట్లో నేను ఇంకా అమరన్నకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. మేము మా బ్యాచ్ అంతా కూడా, నాది ఒక వర్గం ఉంది పుంగనూరు, అప్పట్లోనే నేను నా వర్గం అంతా కూడా అమరన్నకే సపోర్ట్ చేసినాం. అమర్నాథ్ రెడ్డి యువసేన అని నామకరణం చేసిందే ఫస్ట్ ఆకుల గజేంద్ర. అదేవిధంగా చేసినాము. మేము ఎక్కడన్నా ఉన్ని ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటా. డబుల్ గేమ్ అనేది నా బాడీలో లేదు, నా బ్లడ్లో లేదు, మా వంశంలో లేదు. అదేవిధంగా నీతి నిజాయితీకి ఉన్నాను కాబట్టి అక్కడ నేను ప్రథమ అనుచరుడుగా, ఆయనకి ముఖ్య అనుచరుడుగా, ముఖ్య శిష్యుడిగా ఉన్నా. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు కీర్తిశేషులు పెద్ద రామకృష్ణారెడ్డి గారు కూడా నన్ను చాలా ఆప్యాయంగా వాళ్ళ ఇంట్లో ఒక మంచి మాది నన్ను చూసుకునేవాడు. ఆ ఇంటికి నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. 27 సంవత్సరాల అవినాభావ సంబంధం ఉంది. కొన్ని మనస్పర్ధల వల్ల అటు నుంచి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేమంతా హ్యాపీగా బాగానే ఉన్నాం. మాకేం మనస్పర్ధలు లేదు. అంటే ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆయనకు అంత అనుచరుడుగా ఉన్నప్పుడు ఏం జరిగింది? మీకు ఆయనకి మధ్యలో ఏం జరిగింది? ఏదో చిన్న చిన్న వచ్చినాయి. ఈ మధ్యలో ఉండే వాళ్ళు కొన్ని ఆఫ్ టికెట్లు కొన్ని లేని వరకు చెప్పడం వల్ల. అంటే ఒకటి, మీరు ఏదన్నా పని కావాలని అడిగినారా? ఏదన్నా ల్యాండ్ ఇష్యూనా? మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? ఇంతవరకు అమరన్న దగ్గర 27 సంవత్సరాలు ఉన్నా, పెద్దిరెడ్డి రామచంద్ర పెద్ద ఆయన దగ్గర నేను 9 ఏళ్ళు ఉన్నా. ఎక్కడా కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఎక్కడా కానీ ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ కాంట్రాక్ట్లు కానీ ఇంకోటి కానీ నేను అడిగింది లేదు. ఆ హిస్టరీనే లేదు. వాళ్ళని అమరన్న అడిగినా చెప్తారు, పెద్ద ఆయన అడిగినా. నాకు ఎక్కడే కానీ ఎవరిని కానీ నేను కాంట్రాక్ట్ వర్కులు, లిక్కర్ బ్రాందీ షాపులు కావాలి, లైసెన్సులు కావాలా, ఇసుక దందాలు చేయాలా, ఆ ట్రాన్స్ఫర్ చేయండి, ప్రమోషన్ తెప్పించండి, ఎక్కడా లేదు. దాకాలో నా హిస్టరీ లేదు. ఇంకోటి ఏమరా అంటే, ఇప్పుడు మీరు అమరన్న దగ్గర అంత క్లోజ్ గా ఉన్నారు, ఆయన్ను కాదని అప్పుడు అంతా ఏం చెప్తున్నారు? అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలే నాకు పెద్ద దిక్కు, అమర్నాథ్ వెనకంటేనే ఉంటాము అన్నారు. ఆ తర్వాత 2019 స్టార్టింగ్ లో ఏం చెప్పారు? ఎలక్షన్స్ ముందు అమరన్నను వీడి పెద్దిరెడ్డి దగ్గర పోయి ఆయన నా గాడ్ ఫాదరు, ఆయన లేకుంటే నేను రాజకీయం లేదు అని చెప్పారు. అంటే మీకు ఎంతమంది గాడ్ ఫాదర్? అమరన్ ఎప్పుడు నేను గాడ్ ఫాదర్ అని చెప్పలా, మా అన్న అని చెప్పేవారు. అమరన్ అని ఎప్పుడు కానీ నేను గాడ్ ఫాదర్ అని ఎక్కడా చెప్పింది లేదు. ఎక్కడైనా అమరన్ మా అన్న అని మాట్లాడేవాడినే కానీ
గాడ్ ఫాదర్ అని ఎక్కడా చెప్పింది లేదు. వైసీపీలోకి వచ్చినాక పెద్ద ఆయన మటుకు గాడ్ ఫాదర్ అయిన మాట వాస్తవం, దాంట్లో డౌట్ లేదు. నాకు అక్కడ పరిస్థితి కొన్ని నాయకుల లక్షణాలు అవి నాకు సెట్ కాల. నా మనస్తత్వానికి అక్కడ ఉండే నాయకులు కొంతమంది నాయకుల మనస్తత్వానికి సెట్ కాక వాళ్ళతో నేను ఇమ్మడలేక రావడం జరిగింది. అంటే ప్రజలైతే ఆ విధంగా అనుకోవడం లేదు. మీరు ఏదో పార్టీకి ఇన్వైట్ చేశారని చెప్పేసి మీ సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డేకి ఇన్వైట్ చేస్తే కూడా రాలేదని చెప్పేసి అలిగి బయట వచ్చేసారని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారు. కాన్స్టిట్యున్సీలో ఎవరు రాలేదనుకుంటున్నారు? అమరన్నకు మీరు ఇన్వైట్ చేస్తే ఆయన ఏదో మీ బర్త్డే పార్టీకి ప్లస్ మీ మ్యారేజ్ యానివర్సరీకి రాలేదని చెప్పేసి అలిగి బయట వచ్చేసారు మీరు ఆయన పైన. కేవలము నేను అమరన్న కోసము చాలా కొన్ని సంవత్సరాలు బారా బిడ్డలు పెట్టి కూడా కష్టపడే టైంలు ఉన్నాయి. నా అప్పుడు బిడ్డలు కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా నేను రాత్రింబొగులు ఆయన కోసం తిరిగా. అప్పుడు నేను ఆయన అంతా ప్రేమించినప్పుడు మా ఆయన ప్రేమించినప్పుడు నాకు ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూలు కూడా వచ్చింది ఈ టాపిక్. మళ్ళీ మీరు అడుగుతున్నారు. నాది యాక్సిడెంట్ జరిగింది, పెద్ద యాక్సిడెంట్. మళ్ళీ సచ్చి బతికినట్లు మేము. అప్పుడు నాది బర్త్డే వచ్చింది వెంటనే 15 days కంతా. అప్పుడు తిరుపతిలో నారావరపల్లికి రంగంపేట మధ్యలో నాది గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ లో ఆకుల గజేంద్ర నగర్ అని పేరే ఉంది ఆడ. అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు నేను ఆడ బర్త్డే ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఉమ్మడి జిల్లా ఎవరైతే అగ్రస్థానంలో ఉన్న నాయకులు, చిన్న స్థానంలో ఉన్న నాయకుల కాడి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వార్డు మెంబర్ కాడి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వచ్చినారు. అనంతపురం జిల్లా నుంచి చమనన్న జెడ్పీ చైర్మన్ కూడా ఉన్నారు టీడీపీలో, పోతులు సురేష్ అని ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చినారు. ఇంతమంది వచ్చినప్పుడు కూడా అమరన్న రాలా. అప్పుడు అందరూ అడిగినారు మీ గురువు ఆడ రాలేదు, మీ గురువు అంటే నాకు కొంచెం డిసప్పాయింట్ అయినా. దాంతో నేను ఆయనతో కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ జరిగింది. అప్పుడు రావాల్సిన కూడా పక్కన కొంతమంది ఆయన వచ్చే వ్యక్తిని కూడా పక్కన కొన్ని హాఫ్ టికెట్లు ఏదో మాట్లాడిందన్న నాకు కొంచెం కోపం వచ్చి అటు నుంచి లేచి రావడం జరిగింది. అంతే తప్ప ఆయనకు నాకు డైరెక్ట్ గా ఎప్పుడు కానీ ఏం ఇది జరగల. పక్కనున్న మా ఇద్దరి అనుబంధం చూసి కొన్ని హాఫ్ టికెట్లు ఓర్చుకోలేక, అంటే ఎవరు వాళ్ళు పేర్లు అవసరం లే, హాఫ్ టికెట్లు అన్నా అది మీరు రిలీజ్ చేస్తారు కదా, ఎవరైతే నా గురించి మాట్లాడారు ఆల్రెడీ వెంటనే తగ్గుతుంది కదా. కాబట్టి అది జరిగింది. మళ్ళీ నేను అటు నుంచే రావడం జరిగింది. వైసీపీలో చేరిన ఆడ కూడా అక్కడ టీడీపీలో ఎంత నీతి నిజాయితీగా ఉన్నానో అదే వైసీపీలో కూడా ఉన్నా. ఎక్కడ కానీ వైట్ పేపర్ గానే వచ్చినా, వైట్ పేపర్ గానే బయట వచ్చినా. అంటే మీరు పార్టీ వీడి వెళ్ళిపోతా అన్నారు అని అమరన్నకు తెలుసా? తెలిసినప్పుడు ఆయన మిమ్మల్ని ఏమి పిలిచి మాట్లాడలే, అడగలేదా? లేదు, అడగలేదంటే ఎందుకు అడగల? అది ఆయన అడగలేదు, నన్ను అడిగితే. తర్వాత పెద్దిరెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళారు. పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన మిమ్మల్ని వెంటనే పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఎందుకు అక్కడి నుంచి వచ్చారని చెప్పేసి మీ మధ్య ఏమైనా డిస్కషన్ జరిగింది? ఎందుకు అటు నుంచి వచ్చినావు ఏమని నన్ను ఏమీ అడిగింది లేదు. నేను ఇంతకుముందు ఫస్ట్ నా లైఫ్ లో నా గురువు వచ్చిందని భాస్కర్ అన్న వాళ్ళ తమ్ముడు. కాబట్టి పెద్దిరెడ్డి భాస్కర్ నా గురువు. కాబట్టి ఆయన చనిపోయినాక మేము గమ్ముడిపోయినాం. మళ్ళీ ఆయన ఒకటే మన పెద్దిరెడ్డి రామచంద్ర తిరిగి అన్న నేను ఇట్లా వైసీపీ రావాలనుకుంటా అంటే, హ్యాపీగా రాగా చంద్ర నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఏడున్నా కరెక్ట్గా ఉంటావు, నీ ఎట్టవాడు ఉంటే నాకు ఇంకా బలం పెరుగుతుంది, నువ్వు హ్యాపీగా రాపా మంచిది అని నన్ను తమ్ముడు మాదిరే వెల్కమ్ చేసినారు. ఎట్లా చేస్తావు అంటే నీ చేతుల పైన పర్మనెంట్ రానా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి జిల్లా మొత్తం వస్తారు, నా వర్గము నియోజకవర్గం అందరినీ పిలిపిస్తారు, అందరి సమక్షంలో మీరు కండవాగా పడినట్టు అట్లొద్దు, నేను జగన్ దగ్గర తీసిపోయి ఆడ కండగా అని చెప్పి ఆయన నన్ను ఆడికి తీసిపోయి కండగా కట్టించినారు. ఆటి నుంచి కూడా నేను కరెక్ట్గా ఒక నీతి నిజాయితీగానే ఆడ వైసీపీ పార్టీలకు ఒక వైట్ పేపర్ గానే పోయా, చిన్న డాట్ లేకుండా. అదే విధంగానే వైట్ పేపర్ గానే పెట్టించిన. ఇప్పుడు అది మీరు ఫస్ట్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కండిషన్ పెట్టారంట, నాకు ఎమ్మెల్యే టికెట్ పలమనేరు ఎమ్మెల్యే టికెట్ కావాలా, నేను అమర్నాథ్ రెడ్డి గారి పైన పోటీ చేయాలా అని చెప్పేసి పెద్దిరెడ్డి గారికి కండిషన్ పెట్టి పార్టీలో జాయిన్ అయినారంట. తప్పు. నేను ఎప్పుడు కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలా, అమర్నాథ్ రెడ్డి గారిని ఓడించాలా నాకు అని చెప్పి నేను ఎప్పుడు ఆ టాపికే ఎప్పుడు రాలేదు. కాకపోతే నా కండవా కప్పుకొని వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కార్యకర్తగానే అడుగుపెట్టా. నా జనాల్లో నేను పోయే స్పీడ్ చూసి పబ్లిక్ నన్ను ఒక ఎమ్మెల్యే స్థానం పబ్లిక్ ఇచ్చినారు నాకు. అది నేను అడిగింది కాదు, అడిగితే వెంటనే వచ్చేది కాదు. అది ఒకవేళ అడిగితే ఇస్తే కూడా పబ్లిక్ లో కూడా ఇమేజ్ ఉండాలి కదా. నేను అతి తక్కువ టైంలో పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నాకు అంత గొప్ప స్థానం ఇచ్చిన పలమనేరు ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అంటే మీకు ఆ లాస్ట్ మూమెంట్ లో టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా?
ఏమో వాళ్ళు లాస్ట్లో ఫస్ట్ నాకు ఇస్తామన్నారు, కొన్ని కారణాల వల్ల వెంకయ్యగౌడ గారికి ఇచ్చినారు. అప్పుడు కూడా నన్ను పిలిచి నువ్వు చేయాలా, నువ్వు సపోర్ట్ చేయాలా, నువ్వు సపోర్ట్ చేస్తే పార్టీకి బలం వస్తుంది, నీ బలగం మాకు తెలుసు అని అడిగినారు. దానికి సంతోషంగా నేను చేస్తానని చెప్పి అదేవిధంగా సంతోషంగా నేను ఆయనకి సపోర్ట్ చేసిన. నేను ఆడగానే ఆయన కూడా నాకు ఇలేదు టికెట్ అని చెప్పి నేను డబుల్గా మాడేదంతా నేనేం చేయలే. ఆయనకు తెలుసు, పబ్లిక్ తెలుసు. ఇప్పుడు మీరు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏం చర్చ జరుగుతా ఉందంటే, గత వైసీపీ ప్రభుత్వంలో మీరు పలంనేరు చుట్టుపక్కల చేసిన భూ ఆక్రమణలు కానీ కబ్జాలు కానీ అవన్నీ ఇప్పుడు తిరిగి కేసులు పెడతారు, లోడతారు అని మీరు తిరిగి మళ్ళా పార్టీ మారి జనసేన లేకపోతే కొంచెం సేఫ్టీగా ఉంటాము అని చెప్పేసి పార్టీ మారుతున్నారని చెప్పి ప్రచారమే జరుగుతా ఉంది. ఇది వాస్తవమా కాదా? పల్లవనేరు నియోజకవర్గం కాదు, ఎక్కడైనా సరే మీ స్థానాల తరపున సవాల్ ఇస్తాం. భూ కబ్జా అనేది ఒక్కరు వచ్చి చెప్తే కూడా చెప్పేది కాదు, వాళ్ళు సాక్షాత్ సహా రావాలి. సాక్షాత్ సహా వచ్చి మా ల్యాండ్ భూ కబ్జా చేసినాడు అని చెప్పి నేను ఏమైనా ఆక్రమించుకోటే కానీ నేనేమన్నా అంటే భూ కబ్జాలతో పాటు ఈ సెటిల్మెంట్లు, ఎందుకంటే ఏమన్నా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయి, వాళ్ళని దబాయించడము, వాళ్ళ దగ్గర సెటిల్ చేయడము, ఇట్లా కబ్జాలు దందాలు చేశారని. మీరు అడిగింది కబ్జా. కబ్జా అంటే రెండు కబ్జా అంటే మీ సొత్తునే నేను అదే అంటే రెండు చేశారు అని. అదే దానికి ఆన్సర్ ఇస్తాను కదా. నేను ఎవరన్నా ఒకరు సొత్తుని కబ్జా చేసినట్లు లాక్కున్నట్లు ఎవరన్నా సరే నిరూపిస్తే సాక్షాత్ సహా. ఊరికి అనవసరంగా మా ల్యాండ్లోకి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఏదో సమస్య ఉన్నప్పుడు నేను పబ్లిక్ ఫిగర్, ఎవరు నాకు, నేను ఈ వయసుకి నేను 200 సంవత్సరాలకు పడే బాధలు కష్టాలు పడినా, 200 సంవత్సరాలు పడే సుఖాలు చేసిన. కాబట్టి ఎవరికి బాధ కష్టం అన్నా పరిగెత్తపోతా. ఎందుకంటే ఆ బాధ విలువేంది, ఆ కష్టం విలువేంది పూర్తిగా తెలిసిన వ్యక్తిని, ఆకలి విలువ తెలిసిన వ్యక్తిని నేను. కాబట్టి ఎవరికి ఏ బాధ అయినా, ఆకలిలో ఉండడానికి కష్టం వచ్చినా పరిగెత్తపోతా. అది ల్యాండ్లో కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కుటుంబంలో కావచ్చు, ఎక్కడికైనా నేను దూసిపోయేవాడిని. నేను చనిపోయేంత వరకు కూడా ఎవరికైనా బాధ కష్టం అంటే ల్యాండ్ అనే కాదు, ఎక్కడికైనా హాస్పిటల్ కూడా ఎన్నో దీనికి నేను దూసిపోయినానే. అప్పుడు మీరు హాస్పిటల్ కూడా పోయినారు అనుకుంటే ల్యాండ్ విషయం ఎందుకు ఇస్తారు? అంటే ల్యాండ్ విషయం అంటే మీరు అన్ని సెటిల్మెంట్లు చేస్తారంట కదా. సెటిల్మెంట్లు అని మీరు అంటున్నారు, న్యాయం చేస్తాను జనాలుగా నేను అంటా ఉన్నా. ఆ న్యాయ ముసుగులోనే మీరు కమిషన్ తీసుకుంటున్నారు. ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్, పలానా సెటిల్మెంట్లో ఆకుల గజేంద్ర మా దగ్గర ఇంత కమిషన్ తీసుకున్నానని ఎవరు చెప్పినా నేను వాళ్ళ కాల సందులో మీ ఛానల్ పబ్లిక్లో అందరి ముందు రాస్తాను. సెటిల్మెంట్కి న్యాయానికి నా దగ్గర ఎవరు వచ్చినా నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి బిర్యానీలు తెప్పించి, మామూలు వెజ్ కాదు బిర్యానీలు నా డబ్బులతో తెప్పించి వాళ్ళకి భోజనాలన్నీ నా ఆఫీస్లో పెట్టి వాళ్ళకి న్యాయం చేసి, లక్షల కమిషన్ వచ్చేటప్పుడు బిర్యానీ 100-150 రూపాయలే కదా. అది వాళ్ళు చెప్పాలి కదా, మీరు చెప్పేది కాదు కదా. జనాలు ఇప్పుడు డిస్కషన్ ఆల్రెడీ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పుడు ఎవరో కొంతమంది వేస్ట్ ఆఫ్రికన్ గారు మాట్లాడినంత మాత్రాన నా ఇమేజ్ తగ్గదు. ఇప్పుడు చెప్తా వినండి మంజునాథ్ గారు, ఆకుల గజేంద్ర ఏంద్ర అనేది పబ్లిక్ తెలుసు. నేను మోసం చేసేవాడినా, న్యాయం ఏ పక్కుంటే ఆ పక్క పోయేవాడినా అనేది అందరికి తెలుసు. ఆకలి అంటే ఎట్లా పరిగెత్తపోతాడు, బాధ అంటే ఎట్లా వస్తాడు, కష్టం అంటే ఎట్లా వస్తాడు అనేది ప్రజలకు అందరికీ తెలిసి ఇది జగమెరిగిన సత్యం. నా భుజం నేను తట్టుకునే అవసరం లే. ఇప్పుడు నేనేం దేవుడు కాదు. 100 మంది ఉంటే 100 మంది నన్ను ఆకుల కేంద్ర మంచోడు అనేస్తే నేను ఇంకా సిటీ సాబా మారు ఇది అయిపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి తిడతారు, పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, నరేంద్ర మోడీ గారిని తిడతారు, పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. కాబట్టి అంత పెద్ద వాళ్ళ నాయకులు, వాళ్ళు నలుగురు, పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళందరూ పెద్ద నాయకులు. వాళ్ళనే ఒక మాట అనే జనాలు నన్ను అనేది అంత తప్పే ఉంది. వాళ్ళతో పోల్చి నేను ఆఫ్టర్. ఇంకోటి, మీరు వైసీపీలో జాయిన్ అయ్యేటప్పుడు నేను సచ్చేంత వరకు కూడా వైసీపీలోనే ఉంటాను, పెద్దిరెడ్డి అనుచరుడుగానే ఉంటాడు, ఆయనే నా గాడ్ ఫాదర్ అని చెప్పారు. రిజైన్ చేసిన తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను సచ్చేంత వరకు మళ్ళా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాను, జనసేనలోనే ఉంటారు. ఎన్నిసార్లు మీరు ఈ విధంగా మాటలు చెప్తా ఉంటారు? ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా నేను మాట్లాడింది వాస్తవం. నేను మాట్లాడలేని మనిషి కాదు, మాట్లాడలేదు వాస్తవం. ఇంతకుముందు చెప్పినా, మళ్ళీ రెండోసారి చెప్తున్నా, నేను లాస్ట్ వరకు ఆడే ఉండాలనుకున్నా. ఇప్పుడు కూడా ఇప్పుడు రావడానికి కారణము కొన్ని దుష్ట శక్తులు, కొన్ని రాజకీయ నాయకులు, కొంతమంది నా జనాల్లో నాకుండే పేరుని, వాళ్ళ జనాలు నా పైన చూపించే ప్రేమ అభిమానాన్ని తట్టుకోలేక నా ఎదుగుదలను తొక్కుతా వచ్చినారు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వైసీపీలో కూడా. అది పెద్ద నాయకులు కూడా, అగ్రనాయకులు కూడా దానికి చూసినట్టు ఉండిపోయినారు. అది నాకు మనసు కొంచెం బాధ అనిపించింది. నేను తప్పు చేసి నన్ను ఇచ్చేస్తే నేను తలకాయ ఉంచుతానే కానీ, నేను ఇంకోటి చెప్తా వినండి, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎనీ పార్టీ కావచ్చు, నెక్స్ట్ రాజకీయంగా కావచ్చు,
బిజినెస్ గా కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా సరే నా మనస్సాక్షిని చంపుకొని నేను ఏ పని చేయలేను. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, నేను తప్పు చేస్తే చిన్న పిల్లోడు కూడా, చిన్న కార్యకర్త అయినా సరే, చిన్న వయసులో చిన్న పిల్లోడైనా నన్ను ఒక మాట అంటే నేను తలకాయ ఉంచి నా తప్పు అయింది, నన్ను క్షమించని అంట. నాది తప్పు లేకుండా ఎంత పెద్ద అగ్రనాయకుడైనా సరే నీది తప్పు అంటే నేను తలకాయ వంచే వ్యక్తి కాదు. అది నా బర్త్ వచ్చేసింది నాకు. కాబట్టి నేను నా మనసాక్షిని చంపుకొని ఆడ పని చేసిన అవసరం నాకు లేదు. నేను నా పోయే దారికి వాళ్ళని కరెక్ట్ గా నా గానం ఇచ్చేసింటే నేను వైసీపీలోనే లాస్ట్ వరకు ఉంటా. నేను పోయే దారి ప్రజలకు మంచి చేయాలనేది నా ఉద్దేశం. ప్రజలకు మంచి చేయాలని నేను వచ్చినప్పుడు నేను అది చేయలేనప్పుడు ఇంక ఆ పాటలు ఉండేది ఎందుకు? ఇప్పుడు మీకు 2019లో ఎమ్మెల్యే టికెట్ అడిగారు పలమనేరు, ఇవాళ తర్వాత జెడ్పీ చైర్మన్ అడిగినారు, ఇవాళ ఎమ్మెల్సీ అడిగినారు, ఇవాళ ఈ పదవులు ఏవి ఇవ్వకపోగా మళ్ళా కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏదో అడిగారు, అది ఇవాళ ఈ పదవులు ఇవ్వడానికి ఆకుల గజేంద్ర అనే వ్యక్తి వైసీపీ నుంచి బయట వచ్చినాడు అంటున్నారు. అంటే పదవి ఇస్తే మీరు పార్టీలో ఉంటారు, పదవి ఇవ్వకపోతే బయట వస్తారు. వైసీపీలో అది రూలింగ్ ఉన్నప్పుడు నేను వచ్చి పదవులు అడిగి ఈ కూడా నేను వచ్చేసింటే ఈ ఆఫ్ టికెట్లు మాట్లాడిన మాట నేను తలకమిస్తాను. వైసీపీ ఎలక్షన్ ముందు గడ్డు పరిస్థితిలో ఉంది, చాలా తక్కువ పొజిషన్లో ఉంది. అప్పుడు నేను వైసీపీలోకి వచ్చాను. నేను వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీకి బలం పెరిగిందా లేదా అనేది వైసీపీ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను కొత్తగా చెప్పిన అవసరం లేదు. నెక్స్ట్, ఎమ్మెల్యే పదవి నేను అడగల, జెడ్పీ చైర్మన్ నేను అడగల, ఎమ్మెల్సీ నేను అడగల, కాప్ కార్పొరేషన్ చైర్మన్ నేను అడగల. వాళ్ళు ఇస్తామన్నారు. ఎవరు నాయకులు? అదే ఏ నాయకులు? మిమ్మల్ని చేసుకున్న మీ గాడ్ ఫాదరా లేకపోతే అధిష్టానమా? ఎవరు చెప్పారు? నేను అడిగింది మా గాడ్ ఫాదర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారినే నాకు మాట ఇచ్చినారు, ఎమ్మెల్యే టికెట్ నీకే ఇస్తామన్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వెంకయ్యగౌడకి ఇవ్వడం జరిగింది. నేను అడిగిన ఆ రోజు ఏమన్నా అంటే ఏదో కొన్ని పరిస్థితులు రాజకీయంలో మాట్లాడటం కదా, నీకెందుకు నేను ఉన్నాను కదా, నువ్వు సపోర్ట్ చేయి, పార్టీకి చేయనట్టు ఆయన పైన గౌరవంతో నేను గమ్మ ఉండిపోయినా చేసిన. మళ్ళీ ఆటోమేటిక్ గా వీళ్ళు కొంతమంది నీకు అది మిస్ అయిందినా జెడ్పీ చైర్మన్ ఇస్తామన్నారు, జెడ్పీ చైర్మన్ మిస్ అయింది. ఎమ్మెల్సీ అన్నారు, పబ్లిక్ అంతా ఎమ్మెల్సీ ఇస్తారు అన్నట్టు అన్నారు, ఎమ్మెల్సీ మిస్ అయింది. కాప్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని కొంతమంది నాయకులు చెప్పినారు, అది మిస్ అయింది. నీకు ఎందుకన్నా నీకు సపోర్ట్ చేస్తాము, నీ వల్ల మేము ఈ పొజిషన్ లో నీ వల్ల మేము ఉన్నాము. ఖచ్చితంగా నీకు ఆ రోజు ఎలక్షన్ ముందు నాకు మాట ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ మాట నేను నిలబెట్టుకుంటా అన్నారు, ఆ మాట వాళ్ళు నిలబెట్టుకోవాలి. నేను ఏ రోజు వాళ్ళు కూడా అడగల, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేసిన. కానీ ఆకుల గజేంద్ర పదవి ఇవ్వలేదని వైసీపీని వదలలేదు. ప్రజలకు నేను చేసే సేవను అడ్డుకుంటున్నారనే బాధతో నేను ఆడ ఇమ్మడలేక వాళ్ళ మనస్తత్వానికి నా మనస్తత్వానికి ఆడ ఇమ్మడలేక వచ్చేసిన తప్ప నాకు వేరే ఏం లేదు. అంటే ఒకటి, మీకున్న అతిగా మాట్లాడడం వల్లే ఈ పదవులన్నీ దూరం అయ్యాయని చెప్పి కూడా అంటున్నారు. ఏదున్నా ఓపెన్ గా మీరు అతిగా మాట్లాడడం అని మీరు అంటున్నారు. నేను మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడకుండా ఓపెన్ గా మాట్లాడడం, హార్ట్ఫుల్ గా మాట్లాడడం, అది హార్ట్ఫుల్ గా మాట్లాడడం నేను అంటున్నా, మీరు అతిగా మాట్లాడడం మీరు అంటున్నారు. దానికి దీనికి చాలా నోటి దూర్సు అంటారు. అదే మీరు మీ సంభాషణకి, మీ ఆలోచన విధానానికి, నా సంభాషణకి, నా ఆలోచన విధానానికి నక్కగా తేడా ఉంది. మీరేమంటున్నారు? నోటి దూల అంటున్నారు. కరెక్టే. నేనేమంటున్నాను? హార్ట్ఫుల్ గా మాట్లాడమని నేను అంటున్నా. అందరి మాదిరి నేను మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడితే వాడు భుజం తట్టే నాకు అట్లా మెంటాలిటీ నాకు అవసరం లేదు. అట్లా మెంటాలిటీ లేకపోతే రాజకీయాలు బతకలేరు కదా. నేను నా క్యారెక్టర్ని చంపుకొని రాజకీయాలు నేను చేయలేను. నాకు అవసరం కూడా అట్లా. నాకు రాజకీయం వద్దాను కంటే ఎక్కువ మాట్లాడితే నాకు కావాల్సింది ఏంటి? ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు కూడా ఎందుకు సేవ చేయాలని కూడా అంటే, చిన్న వయసులో నేను చాలా ఇబ్బందులు పడినా, చాలా బాధలు పడినా, చాలా కష్టాలు పడినా, పస్తులు ఉన్న టైం ఉన్నాయి. అవి ఎన్నో బాధలు, 200 సంవత్సరాలు పడే బాధలు కష్టం పడిపోయి ఇంతకుముందు చెప్పా. కాబట్టి నా వల్ల అయింది ప్రజలకి ఉడతా భక్తి, ఏదో చేయాలా అనే మనసులో ఒక ఆతృత. దాన్ని మీరు తప్పుగా భావిస్తే నేనేం చేయలేదు. అంటే ఒకటి, మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చా అంటారు. అన్నతి కాలంలోనే ఇప్పుడు 100 కోట్లు ఏ విధంగా సంపాదించగలిగినది? ఎందుకంటే ఇక్కడ అవినీతి చేయకుండా అయితే ఇంత తక్కువ పీరియడ్ లో ఇంత సంపాదించలేదు. మీరు తక్కువ పీరియడ్ అంటున్నారు. సినిమాలో మాదిరి పాట స్టార్ట్ అయితే పాట ఎండింగ్ లోపల నేను పెద్ద కోటి చూడకపోలే. దానికి 45 సంవత్సరాలు కష్టపడింది నా వెనకాల. ఈ రోజు సౌత్ జోన్ 5 రాష్ట్రాల్లో ఆకుల గజేంద్ర అంటే ఒక బ్రాండ్. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీస్ లో ఆకుల గజేంద్ర అంటే ఒక బ్రాండ్. అంటే బయట దేశాల్లో కూడా మీరు తెలుసా? చెప్తా వినండి. బయట దేశాల్లో కూడా యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, నైజీరియా కావచ్చు, ఆడు కూడా ఆకుల గజేంద్ర అంటే ఇంత అంత బ్రాండ్. అంటే వినండి, ఇంత అంత బ్రాండ్. ఇంత పేరు సంపాదించుకోవడానికి కారణము 45 సంవత్సరాల కష్టం. ఊరికే ఉత్తిగా ఈ పేరు రాలా.
అంటే బయట దేశాలకు మీరు పోయినారా? అదే రియల్ ఎస్టేట్ చేశారు అక్కడ కూడా? నేను బయట దేశాల్లో ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసింది లేదు. గల్ఫ్ కంట్రీస్ మటుకు 1-2 సార్లు పోవడం జరిగింది. అక్కడ చీఫ్ గెస్ట్ గా నన్ను ఇన్వైట్ చేసినారు. అంటే ఈ బ్లాక్ మనీ వైట్ చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ లో కొన్ని ప్రోగ్రామ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినారు. ఇక్కడ సంపాదించిన బ్లాక్ మనీని అడిగి ఎత్తుకొని వైట్ పోనీ మీ దయ వల్ల ఆ స్థానం కూడా వస్తే ఆ రోజు మీ ఫోటో నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. అంతే కదా. ఇంకా దుబాయ్ కాదు మంజునాథ్ గారు, మీ నోటి దీని వల్ల ప్రభావం వల్ల అది నిజం కావాలని నేను కోరుకుంటాను. ఒకవేళ అంత డబ్బు సంపాదించి బయట దేశంలో పెట్టే స్టేజ్ నేను ఎదిగితే నాకు హ్యాపీనే. అది మీ మాట కూడా నెరవేర్చాలని నేను దేవుడు అనుకుంటాను. మీకు గత 4-5 సంవత్సరాల క్రితం గౌరవ డాక్టరేట్ బిరుదు అయితే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. దాన్ని ఎంత కొనుక్కున్నారు మీరు? డబ్బులు పెట్టి డాక్టరేట్ కొనుక్కునే అవసరం నాకు లే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ నాకు మెమెంటోస్ కూడా చాలా వచ్చాయి. మా ఆఫీస్కి వచ్చి మీరు మెమెంటోస్ వేరే, డాక్టరేట్ వేరే. ఒక నిమిషం, అదే సబ్జెక్ట్ కోసం వినండి. మెమెంటోస్ కూడా నాకు చాలా ఉన్నాయి. చాలా ప్రోగ్రామ్ నాకు మెమెంటోస్ ఇచ్చినారు. కొన్ని ప్రోగ్రాములకి పేర్లు వద్దు, వాళ్ళు ఒక 5,000, 10,000 కూడా అడిగారు. 50,000, లక్ష రూపాయలు కూడా అడిగారు. ఇట్లా మీకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము, మీరు అది స్పాన్సర్ చేయండి. నేను ఒకటే చెప్పా, డబ్బులు ఇచ్చి నేను అవార్డులు తీసుకునే అంత హీన పరిస్థితిలో నేను లేను. నాకు అవసరం లేదు. నా సోషల్ సర్వీసు, నా యాక్టివిటీస్ చూసి మీకు నచ్చితే ఇవ్వండి, తీసుకుంటా. కానీ ఆ రోజు ఆడేమైనా ప్రోగ్రామ్ జరిగిందా, ఎంతమంది వస్తారు, ఎన్ని వేల మంది వస్తారు, అన్ని వేల మందికి కావాలి నేను భోజనాలు పెడతాను. అది నాకు భోజనం పెట్టాలంటే చాలా సరదా. ఎందుకంటే చిన్నప్పుడు నేను పస్తులు ఉన్నా, ఆకలిలో తెలుసున్నాను. కాబట్టి ఈ రోజు కొన్ని కోట్ల మందికి ఆనందం చేసింటా, లక్షలు కాదు, కొన్ని కోట్ల మందికి చేసింటా. కాబట్టి ఏ ఫంక్షన్ కోట్ల మంది కంటే గుర్తు చేసుకుని ఎంతమంది ఉంటారు, ఎన్ని చోట్ల, ఎన్ని కోట్ల మంది కంటే? 45 సంవత్సరాలుగా చేస్తాడా? లక్షలు అంటే కాదు బ్రదర్, నేను 45 సంవత్సరాలుగా చేస్తాడు అవన్నీ. ఎన్ని చోట్ల చేసినాం, ఎంతమంది చేసినాం, అకౌంట్ రాసుకోండి అవన్నీ. అట్లా లక్షల్లో చేసిండొచ్చు, వేలలో చేసింది, కోట్ల మందికి చేసి నేను చేసినాను నేను కాబట్టి నాకు తెలుసు ఎంతమంది చేసిన. విన్నోళ్ళకి మీకు తెలియదు కదా, చేసినాను నేను కదా. అంటే మీకు ఈ డాక్టరేట్ ఇచ్చింది నా సోషల్ యాక్టివిటీస్ చూసి. సెయింట్ ఆండ్రూస్, ఒక్క నిమిషం వినండి. సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ చెన్నై వాళ్ళు, కెనడా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, సౌత్ జోన్ 5 రాష్ట్రాల్లో 20 మందికి ఇచ్చారు. అదే ఒక్కొక్కరు 5-5 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. అదే విధంగా ఫస్ట్ పేరు నాదే ఉంది. ఆకుల గజేంద్ర కూడా ఫస్ట్ మీరే ఇచ్చింటారు డబ్బులు. నేను చెప్తాను కదా, ఒకవేళ ఇచ్చినానంటే ఇచ్చినానని చెప్తా, దాన్ని మొహమాట లేదు నాకు. ఒకవేళ నేను డబ్బే ఇచ్చి నేను డాక్టరేట్ తీసుకోవాలంటే నవ్వేసి, అవును బ్రదర్ ఆ రోజు ఇంత ఇచ్చినాను, నా పేరుకి ముందర ఇది కావాలా, నేను ఇచ్చినాను బ్రదర్ ఒప్పునేస్తా. మీరు 10th క్లాస్ వరకు చదివినారు. అటువంటి వ్యక్తి మీకు సమాజంలో ఒక గుర్తింపు రావాలా, మీ బాస్ ముందర గౌరవ డాక్టరేట్ ఉంది, అదే విధంగా మీ ముందర, మీ పేరు ముందర కూడా డాక్టరేట్ ఉండాలా అని చెప్పేసి మీరు కొనుక్కున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆకుల గజేంద్ర అంటే ఆకుల గజేంద్ర ప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా ఫస్ట్ ఒక నిక్నేమ్ ఉంది, బాస్ అని. ఆ బాస్ నేను పెట్టుకునేది కాదు, పబ్లిక్ ఇచ్చింది. దాదాపు 1 లక్షల్లో కొంతమందికి నా మొబైల్ నెంబర్ కూడా బాస్ అని పిలిచారు. అది కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేనా బాస్ అనేది కూడా? అదే డబ్బులు, బాస్ అనేది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఈ డాక్టర్ కూడా నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లు. గతంలో ఎన్నికల్లో అప్పుడు మా పెద్దిరెడ్డి, మా బాసు, మా గాడ్ ఫాదర్ అని చెప్పి వాల్ పేపర్ కూడా ఆయనది పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనదే ఉంది వాల్ పేపర్ మొబైల్. ఇప్పుడు ఎవరిది ఉంది? నా మనవరాలు పెట్టుకో. అంటే పూర్తిగా ఆయన తెగదంపులతో చేసుకున్నారు. వైసీపీ పార్టీ వద్దనుకున్నా, వాళ్ళు వద్దనుకున్నా, అప్పుడు నేను జనసేనకు పోవాలని నిర్ణయించుకున్నా మనస్ఫూర్తిగా. అప్పుడు నేను జనసేనకు పోకుండా సింగిల్ గా ఇండివిజువల్ ఉండాలనుకుంటే అది నా ఇండివిజువల్, నా వాల్ పేపర్ ఎవరిదన్నా పెట్టుకుంటాను. నేను ఆ పార్టీ రెస్పెక్ట్ ఇంకో పార్టీకి పోయేటప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు కూడా కట్టుబడి ఉండాలి కదా. కాబట్టి చేసిన నా మనవరాలను కొట్టు పెట్టుకున్నది. ఇప్పుడు ఇంకోటి ఏమిరా అంటే, పెద్దిరెడ్డి గారే మిమ్మల్ని వైసీపీ కోవర్ట్గా జనసేనలోకి పోమని చెప్తున్నారు. అందుకే వైసీపీ ఆకుల గజేంద్ర రాజీనామా చేసి జనసేనలోకి జాయిన్ కావాలా అనుకుంటున్నారు అని ఇంకో విధంగా కాన్స్టిట్యున్సీలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆఫ్రికన్లకు వేరే పని ఉందో లేదో నాకు తెలియదు, కానీ నన్ను వైసీపీ కోవర్ట్గా ఆడి చేర్పిస్తే నాకెన్ని వేల కోట్లు వచ్చేస్తాయి, ఆయనకి ఎన్ని వేల కోట్లు వచ్చేస్తాయి, ఆయనకేం లాభము, నాకంటే ఇంకోటి పార్టీకి ఏం లాభము. పార్టీ అంటే వినండి ఒక నిమిషం, పూర్తిగా వినండి. నాకంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా వైసీపీలో, బలమైన నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పంపిణీ నన్ను పంపిస్తారు. అంటే ఇప్పుడు ఇంతో అంతో చిత్తూరు జిల్లాలో కమ్యూనిటీ పరంగా మీరు బలంగా ఉన్నారు. సేమ్ మీ సామాజిక వర్గమే పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఆ పార్టీ లేకపోతే మీకు సరైన ప్రాధాన్యత ఇచ్చి సమాచారం తెలుసుకోవచ్చు అని అనుకోవచ్చు కదా. 100% తప్పు. అంత అవసరం ఆయనకి లేదు, నాకు అంతకంటే లేదు. ఇంతకుముందు చెప్పిన డబుల్ గేమ్ ఆడే క్యారెక్టర్ నాది కాదు. ప్రాణమన్నా వదులుతారు కానీ డబుల్ గేమ్ ఆడే ఇంతకుముందు ఆ చరిత్ర లేదు. అది వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏదన్నా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా నేను డీల్ చేసేవనే తప్ప డబుల్ గేమ్ నేను ఎవరికి నా బ్లడ్ లో లేదు, స్వచ్ఛతకు రాలేదు.
నాకు అవసరం కూడా లేదు. అట్లా రాజకీయం జనసేనలో చేసే రాజకీయం నాకు అవసరం లేదు. నేను మనస్ఫూర్తిగా నాకు ఈడ ఇమడలేక కొన్ని నాయకుల వల్ల ఇమడలేక వచ్చేసిన, నాకు ఆల్రెడీ 5-6 సంవత్సరాలుగా జనసేనలో ఉండే కొంతమంది నాయకులు నా పైన ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో నన్ను ఆహ్వానిస్తున్నారు. నేనే ఆడకు మాటకు మనం కట్టుబడిపోయినాము, అటు నుంచి వస్తే బాగుండదు, డబ్బులుగా మాడినట్టు ఉంటుంది అనేసి నేనే ఎప్పుడు 5-6 సంవత్సరాలుగా నాకు పిలిస్తే కూడా కొంతమంది మా ఉమ్మడి జిల్లాలో నాయకులు కొంతమంది పిలిస్తే కూడా నేను రాలేదు. ఇప్పుడు నా మనసు నా వద్దనుకున్నాను కాబట్టి వచ్చేస్తున్నా. అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయినారు, ఆయన జనసేన పార్టీలో కూటమిలో రూలింగ్ వచ్చారని నేను రావడం లేదు. అంటే 5-6 సంవత్సరాల క్రితం వైసీపీ అధికారంలో ఉండేది 5 సంవత్సరాల క్రితం. అప్పుడు మీరు అధికారం వదిలి రాలేరు కదా. మీకు ఎక్కడున్న అధికారమే కావాలా, అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే ఆకుల గజేంద్ర ఉంటారు అని జరుగుతా ఉంది. అధికారంలో ఉన్న పార్టీ చేరుతాడంటే తెలుగుదేశం పార్టీ అమరన్న బై ఎలక్షన్ అప్పుడు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లేదు. ఒకటి వినండి, ఎలక్షన్ ముందు చేరిన టీడీపీలో, ఓకేనా, ఎలక్షన్ ముందు వినండి, అధికారం ఎక్కడుంటే ఆడు ఉంటారన్నారు కదా. అధికారం లేనప్పుడే టీడీపీ పార్టీలో అడుగుపెట్టినా. నెక్స్ట్ వైసీపీ కూడా అధికారంలో లేదు. వైసీపీలో ఉండే నాయకులందరూ తెలుగుదేశం పార్టీలోకి వలసపోయేటప్పుడు నేను వైసీపీలోకి వచ్చిన. ఇది జగం మెరిగిన సత్యం. అప్పుడు కూడా అధికారం లేదు వైసీపీ. అధికారం వచ్చింది కదా, మీరు వచ్చిన తర్వాత అధికారం వచ్చింది కదా. అది నేను అధికారం ఉన్నప్పుడు పోలే కదా, అధికారం లేనప్పుడు కదా పోయినాను. 5 ఏళ్ళు అధికారం అనుభవించినారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జనసేన అధికారం ఉంది కాబట్టి ప్రసక్తలే. నేను వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నేను పోయి ఆడ వాడుకొని అధికారం వెళ్ళిపోయి అధికారం వచ్చినాక వచ్చింటే మీకు విషయం చెప్తానండి. నా కళ్ళ ముందర తెలుగుదేశంలో ఉన్న కొంతమంది చిన్న నాయకులు, విరవీగిన నాయకులు వైసీపీ గవర్నమెంట్ వస్తేనే తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి వైసీపీలోకి చేసి ఆడ చింగ్ చక్కని వాళ్ళు ఈడ చింగ్ చక్కండి నవ్వుకుంటా ఉండే మనసులో, ఇదేం రకాచారం. వైసీపీ రూలింగ్ పోయి కూటమి ప్రభుత్వం రూలింగ్ వచ్చి మళ్ళీ పాత వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆడ వైసీపీని ఇచ్చేసి ఆడ చింగ్ చక్క అంటున్నారు. వాళ్ళు బాగా మర్యాదగా నువ్వు జినేన్ రఫా అంటున్నారు. నేను వైట్ పేపర్ గా ఎక్కడ కరప్షన్ లేకుండా నీతి నిజాయితీకి ఒక మారు పేరుగా ఉంటే నాపై నిందలు మోస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. నేను ఎవరిని కామెంట్ చేయడం లేదు. నేను టీడీపీ వాళ్ళనే కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, పబ్లిక్ని కానీ నేను ఎవరిని కామెంట్ చేయను. నాకు అవసరం లేదు. నేనేంది నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంది అనేది పబ్లిక్ తెలుసు. కాబట్టి నేను కొత్తగా ఈరోజు మీ ఛానల్ తరఫున పబ్లిక్కి నేను ఇది అని చెప్పుకొని నిరూపించుకునే అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆకుల గజేంద్ర అంటే ఏందో అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రజల్లో నాకు మీకు ఇంకోసం చెప్పారు. ఉమ్మడి జిల్లా అంటున్నారు, ఉమ్మడి జిల్లా కాదు, సౌత్ జోన్ 5 రాష్ట్రాల్లో బయట దేశాల్లో కూడా ఆకుల గజేంద్ర అంటేనే అన్న అని, తమ్ముడు అని, డాడీ అని, పెద్దాయన అని, బాబాయ్ అని, చిన్నాయన అని, మా గురువు అని, వాడు మా శిష్యుడు అని, ఇట్లా ఒక బంధంతో పిలుచుకునే ఆప్యాయత పెట్టుకునేనే కానీ వాడా అనే పేరు నాకు లేదు. ఎవడో కొంతమంది వాడా గీడని మాట్లాడుకునేందుకు నేనేం చేయలేను. నేనేం దేవుడు కాదు, ఇంతకుముందు చెప్పా, నేనేం దేవుడు కాదు. పెద్ద పెద్ద నాయకులనే తిడతా ఉన్నారు. మొన్నంతా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినారు. ఈ రోజు ఆయన ఫోటో పెట్టుకుని దండం పెడతాను. ఆయన తిట్టిన బ్యాచ్ లో మీరు కూడా ఉన్నారు. ఎప్పుడే కానీ ఎక్కడే కానీ పార్టీ వాళ్ళు ఎప్పుడే కానీ ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక మాట అన్నట్టు మీరు నిరూపిస్తే మీరు ఏం చెప్పారు? మీ పార్టీ వాళ్ళు అన్నారు కదా, అది నాకు సంబంధం లేదు కదా. వైసీపీనే మెయిన్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అది ఎవరెవరు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ, ఇంకో పార్టీని కానీ ఎప్పుడు కానీ నేను మాట్లాడాల. రాజకీయంగా మైకి ఎత్తుకుని ఏదైనా మాట్లాడినప్పుడు రాజకీయంగా మాట్లాడింటామే తప్ప పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏ రోజు నేను మాట్లాడినోడు కాదు. రాజకీయంగా ఇప్పుడు నేను ఒక రాష్ట్ర నాయకుడిగా ఉన్నప్పుడు మీటింగ్ లో కావచ్చు, పబ్లిక్ మీటింగ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, మైకి మాట్లాడేటప్పుడు ఇంకా ఎదురు పార్టీని విమర్శిస్తాం. అది మీరు చేయలేదు, అది కామన్, అది ఎవరైనా చేస్తారు. అంటే ఒకటి, ఇప్పుడు మీరు పార్టీ మారుతున్నారు, మీకు వైసీపీ పార్టీలో సరైన గుర్తింపు లేదు అని చెప్పినప్పుడు మీ పార్టీకి మీరు వచ్చేలా కానీ మళ్ళీ పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పి నేను వెళ్ళిపోతా ఉన్నాను, పార్టీకి రాజీనామా చేస్తాను ఎవరు చెప్పరు కదా. ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయారు, రిజైన్ చేసేస్తారు. ఎవరు కూడా ఆయన దగ్గరికి పోయి ఆయన ఆశీర్వాదం తీసుకొని పార్టీ మారలే కదా. దీన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థమవుతుంది కదా. ఏమర్థమవుతుంది క్యారెక్టర్? మీరు అక్కడ ఆయన ఆశీర్వాదంతోనే జనసేనలోకి వస్తా ఉన్నారని అని మీరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే, నేను పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక ముఖ్య అనుచరుడిగా నాకు ఒక విలువిచ్చి అన్నాడు ఉన్నారు. కాబట్టి చెప్పా చేయకుండా రావడం, నేను దొంగ కాదు, నేను దోషి కాదు, చెప్పకుండా రావడానికి రైట్ ట్రయల్ గా అడుగు పెట్టినా రైట్ ట్రయల్ గా పోతున్నానా అని చెప్పినా
అన్న నేను వైసీపీని వదిలేస్తా ఉన్నాను, నేను జనసేనలోకి పోతా ఉన్నాను, కాబట్టి నేను ముందుగా చెప్పకుండా పోతే నా తప్పు అవుతుంది, మీకు చెప్పేసి పోతా ఉన్నా అని చెప్పేసి వచ్చేసిన. నేను చెప్పకుండా జరిగి నేను భయపడే, ఇప్పుడు నేనేమో తప్పు చేసి నేనేమైనా చేసి వాళ్ళకి చెప్పకుండా ముసుగురు భయపడినట్లు కాదు కదా. ఇప్పుడు మీకు నచ్చలా, ఆయన వద్దనుకున్నప్పుడు, ఆయన పార్టీ వద్దనుకున్నప్పుడు గమనం వచ్చేయాలి కదా. ఇప్పుడు మీరు బయట వస్తా అంటే పెద్దిరెడ్డి గారు ఆగు నీకు న్యాయం చేస్తామని ఏం చెప్పారు? నాకేం చెప్పాల, నీ ఇష్టం అని చెప్పేసి ఒకటే మాట. అంటే ఇన్ని రోజులు మీరు గత 10 సంవత్సరాలుగా ఆయన వెనకంటే ఉన్నారు. ఒక్క మాటలో నీ ఇష్టం ఉంటే ఉండి పోతే పో అంటే మీ మీద నమ్మకం లేకనా, లేకపోతే ఆయన తెలుసు లోకల్ గా ఏమేమి జరుగుతా ఉంది, ఏం పరిస్థితులు, నన్ను ఎవరెవరు వైసీపీలో నన్ను తొక్కలు అనుకుంటున్నారు అన్ని ఆయన తెలుసు. తెలిసినప్పుడు ఆయన పిలిపించి మీకు రాజీ చేయొచ్చు కదా. ఏమో ఆయన చేయలే, నేను అడగల. అంటే రాజీ చేయనప్పుడు అంటే మీరంటే ఇష్టం లేకనే కదా. ఇష్టం లేదని అనుకోవాలా, కొన్ని ప్రభావ పరిస్థితుల వల్ల కూడా అనుకోవచ్చు కదా. పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మీకు మీ పైన ఏవైతే చాడీలు చెప్తున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ఇంకా వాళ్ళు నా గురించి ఎన్ని చాడీలు చెప్పినా ఏ రోజు కానీ ఆయన నన్ను పిలిచి నువ్వు ఇటు చేసినావు అడిగింటే నన్ను అడిగేదానికి ఆస్కారం లేకుండా మీరే పార్టీ నుంచి బయట వచ్చేస్తాను. ఇప్పుడు మీరు మీ కాపు కమ్యూనిటీని, బలిజ కమ్యూనిటీ చిత్తూరు జిల్లాలో అడ్డం పెట్టుకొని జనసేనలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. దానికోసం ఇటీవల కొన్ని సమావేశాలు కూడా కాపు కమ్యూనిటీని నిర్వహించినారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని పార్టీలో చేర్చుకోకుండా జనసేనలో కూడా చేర్చుకోవడానికి దానికి కొంచెం ఆలోచిస్తున్నారంట. కరెక్టేనా? ఫస్ట్ పాయింట్, నా కులాన్ని ఎప్పుడు కానీ నేను కులం పైన ప్రేమతో చేసిన పనులే కానీ కులాన్ని వాడుకునేది ఇంతవరకు చరిత్రలో లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎప్పుడే కానీ నా కులాన్ని నేను ఒక సైనికుడిగా పనిచేస్తానే తప్ప నా కులాన్ని ముందర పెట్టుకొని వాడుకునేంత హీన పరిస్థితిలో ఆకుల గజేంద్ర లేడు. ఫస్ట్ పాయింట్. రెండవది, మీరేమన్నారు జనసేన పార్టీలో కులాన్ని ముందర పెట్టుకొని చేస్తామన్నారు, దానికి చెప్పా. జనసేన పార్టీలో నన్ను వద్దనింది ఎవరులే. అయితే ఇంకెందుకు జాయిన్ కావాలి? అయితే ನನಗೆ తొందరలో, దానికి కొంచెం టైం ఉంటుంది, ఆలోచించుకోవాలి, అన్నీ ఉంటాయి. జనసేన పార్టీలో మీరు ఇన్ని ఒక నిమిషం వినండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అజయ్ గారు, హరిప్రసాద్ గారు ఇట్లా కొంతమంది ఉన్నారు మెయిన్ వాళ్ళు నన్ను వద్దనింటే నేను బాధపడాల. ఎవరో చిన్న చిన్న పిల్లలు అంతా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అదేమో చెప్తారు, దానికి ఇది కానీ వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు. నేను వాళ్ళని ఎప్పుడు కానీ కామెంట్ కూడా చేయాలి. ఇప్పుడు నేను వాళ్ళని కామెంట్ చేయడం లేదు. అది వాళ్ళ దీనికి వదిలేస్తున్నా, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. నేను పార్టీకి వస్తే బలం అనిపిస్తే నన్ను చేర్చుకొని, నా వల్ల పార్టీ నష్టపోతుందంటే నాకు అవసరం లేదు అట్లా పార్టీ. నా వల్ల మంచి పేరు రావాలే కానీ నాకు చెడ్డ పేరు వచ్చే పార్టీ అవసరం లే. ఇంకోటి, నేను జనసేనలోకి పదవుల కోసం ఆశించి రావాలా. వైసీపీ గవర్నమెంట్ లో ఒకరే చూడండి, వైసీపీ గవర్నమెంట్ లో నాకు పదవులు ఇస్తాను ఈనప్పుడు కూడా నేను వైసీపీని వదల. అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇదే మాట అన్నారు, జగన్ గారి దగ్గర చేరిన తర్వాత వస్తానంటే పొలంనేరులో నాకు ఎటువంటి పదవులు వద్దు, వైసీపీలో ఉంటాను అని చెప్పినారు. కానీ ఇప్పుడు బయట వచ్చిన తర్వాత నాకు వాళ్ళే పదవులు ఇస్తామన్నారు, ఇలేదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ పైన మీరు విమర్శలు చేస్తా ఉన్నారు. నేను విమర్శలు చేయలే ఎక్కడా కానీ. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరినే కానీ, ఏ రాజకీయ పార్టీని కావచ్చు, ఏ రాజకీయ నాయకుడిని కావచ్చు, ఇప్పుడే చెప్పారే పూర్తిగా వినండి, అది ఎవరినైనా కావచ్చు, నేను ఎవరినే కానీ విమర్శలు చేసే వ్యక్తిత్వం నాది కాదు. కాకపోతే నేనేం చెప్పినా, జనసేన పార్టీలో పదవులు ఆశించి రాలేదు. కొంతమంది అన్నారు, మీరు అంటున్నారు కదా పదవి కోసం వస్తున్నాడని. నాకు ఏ పదవి ఆశించి రావడం లేదు. నేను ఒక కార్యకర్తగా ఉండేదానికి ఏదైనా సరే నేను సిద్ధపడే నేను నిర్ణయం తీసుకున్నా. నేను ప్రజాసేవ చేయాలి. ఆ ప్రజాసేవ చేసేదానికి వైసీపీలో చాలా మంది అడ్డుకున్నారు. అవకాశం నాకు కల్పించలా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి నా మనస్తత్వానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దానివల్ల నేను చేరాలనుకుంటున్నా. నాకు ఎక్కడే కానీ వాళ్ళు అడ్డం చెప్పింది లేదు. కావున నేను జనసేన పార్టీలోకి కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నాను తప్ప పదవులు ఆశించి రాలా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంకోటి, జనసేన పార్టీని పెట్టుకుని ఏదో సంపాదించుకునే అవసరం నాకు అంతకంటే లేదు. మీరు ఇప్పుడు జనసేన పార్టీలో చేరతానని చెప్పేసి వైసీపీ పార్టీ రాజీనామా చేసిన అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అప్పటికి మీరు ఏ పార్టీలో చేరతా ఆల్రెడీ మీరు డిసైడ్ అయినారు. పార్టీ అధిష్టానంతో జనసేనలో ఎవరితో కలిసి మాట్లాడారా, నేను ఫలానా పార్టీలోకి వస్తా ఉన్నాను? నేను ఎవరితో మాట్లాడకనే ఏ విధంగా, ఏ ధైర్యంతో మీరు నేను జనసేనలోకి పోతాను అనౌన్స్ చేస్తారు? అది నా వ్యక్తిగతం అండి. మీరు ఎట్లా అనౌన్స్ చేస్తారని మీరు ఎట్లా అడుగుతారని అది నా పర్సనల్, నా వ్యక్తిగతము. నా వ్యక్తిగతంగా నేను ఏదైనా చెప్పుకుంటా. ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా ఆల్రెడీ నాకు పిలుపు ఉంది జనసేనకి రమ్మని. నెక్స్ట్ ఎవరు పిలిచారు? చాలా మంది పిలిచినారు. పేర్లు వద్దు అవన్నీ కాంట్రవర్షన్ చేసే పనులు పెట్టద్దండి.
కాంట్రవర్సీ కాదండి. చాలా మంది పిలిచినారు, ఆకుల గజేంద్ర ఒక గారు నిమిషం వినండి. మంజునాథ్ అనే పిలిచారు. ఒక నిమిషం ఫలానా వినండి. వ్యక్తి పిలిచాడు. కొంతమంది పిలిచినారు, అర్థమైనా? నేను అప్పుడు రాలేదు. అప్పుడు అధికారం లేదు కదా జనసేన. దయచేసి మీ సుమన్ టీవీ వాళ్ళకు చెప్తున్నా, మీ ఛానల్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా, నేను రాజకీయాలకి అతీతంగా, కులాలకు అతీతంగా ఉండేవాడిని. నేను ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు ప్రజలకు సేవ చేసుకునే మార్గం ఏ మార్గం అని నాకు మంచిది అనిపిస్తే ఆ మార్గంలో పోయి నేను సంసిద్ధంగా ఉన్నా. నాకు ఈరోజు జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిస్తే ప్రజలకు సేవ చేయగలుగుతారనే నమ్మకము, ధైర్యం నా మనస్సాక్షికి వచ్చింది. నా మనస్సాక్షికి వచ్చింది కాబట్టే నేను ఆ నిర్ణయం తీసుకున్నా. నాలో ఉండే నా వర్గంలో మెయిన్ నా అనుచరులు పిలిపించి అడిగినా. వాళ్ళు అన్నా నీ ఇష్టం అన్నా, నువ్వు ఎట్లుండే నీ వెనకాల మేము అడిగేస్తామని నాకు మాట ఇచ్చినారు. అందులో ఆ పవన్ కళ్యాణ్ గారి పెంచితే వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంగా ఊగొట్టినారు. చాలు నాకు, దానివల్ల నేను వచ్చిన. ఇంకొకటి చెప్తున్నా, వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని మీరు అంటున్నారు, జనసేన పార్టీలో నన్ను ఆహ్వానించకపోయినా, పవన్ కళ్యాణ్ గారు నా కండవా కప్పకపోయినా నేను జనసేన పార్టీకి విధేయుడైనా ఉంటా. ఇదే మాట మీద కట్టుబడి ఉంటారు. డౌటే లేదు. ఇదే మాట 2019లో కూడా మీరు ఇదే మాట చెప్పారు. ఖచ్చితంగా నేను వైసీపీలోనే సత్యంత వరకు పెద్దడు అనుచరుడుగానే ఉంటాను అని ఇదే మాట చెప్పినారు. ఇప్పుడు మళ్ళా అదే మాట చెప్తాను. ఎన్నిసార్లు చెప్తాను? వైసీపీలో చేరేటప్పుడు నేను ఉంటానని చెప్పిన మాట వాస్తవమే. నేను సరైన నా మార్గానికి వాళ్ళు అడ్డుపుల్ల వేసినప్పుడు నేను ఎట్లుంటానాడా? రెడీ చేసుకోవాలి కదా అడ్డుపుల్ల. ఎంత చేసినా కొన్ని దుష్టశక్తులు పని కూడా చేసినాయి. అది రాజకీయం. ఆ రాజకీయం నేను చేయలేను. అట్లా లఫుట్ రాజకీయాలు చేసే క్యారెక్టర్ నాది కాదు. కాబట్టి ఆ రాజకీయాలు నేను చేయలేను, అంత వగ నాకు లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నేను నన్ను అంటే అప్పుడు కూడా వాళ్ళు నన్ను ఏం కదిలించలేరు. నేను పోయే దారికి అడ్డుపులు వేశారే కానీ నా ఎదుగుదలను, ప్రజల్లో నాకుండే పేరు ప్రఖ్యాతులు, ప్రేమాభిమానులు ఎవరే కానీ నా అడ్డుకోలేకపోయినారు. అది వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల బయట జిల్లాల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు జనసేనలోకి రావాలని ఎవరైతే నన్ను అందరూ అభిమానిస్తున్నారు, ఇచ్చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ ఛానల్ తరఫున జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళకి నేను ఎప్పుడు కానీ ఒక నాయకుడిగా కాకుండా వాళ్ళందరికీ ఒక సేవకుడిగా ఉంటాననేసి కూడా మీ ఛానల్